తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఫోజు కొడుతున్నారే తప్పితే చేస్తుందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన, రాహుల్ మౌనంపై లఘు నాటికను వీక్షించారు. అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని ఆకళింపు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనుమల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. అయ్యా పిఏ వేమారెడ్డి కూడా మస్తాలు పట్టుకురా ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా, ఈ 100 కోట్లు నాకు సరిపోవు. నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పడినామంటే నీ సెకలు బయట పడతా. ఎంత ఇస్తే అంత తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా. అవే తెలుసుగా. ఈ చాలు, ఈ చాలన్నా, ఈ చాలు. ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరిట, మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి, ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి, వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి వారిని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే ఏ మేనిఫెస్టో అయితే బైబిల్ అనుకుంటామో, ఏ మేనిఫెస్టో అయితే ఒక భగవద్గీత అనుకుంటాము, ఏ మేనిఫెస్టో అయితే ఒక ఖురాన్ అనుకుంటాము, ఆ మేనిఫెస్టోని ఇవాళ ఒక పరిహాసంగా మార్చి దాన్ని ఏ రకమైన విలువ లేని ఒక చిత్తు కాగితం కింద మార్చి 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని గద్దెనెక్కిన వాళ్ళు 2 ఏళ్లలో ఏమీ చేయకపోతే ఇవాళ చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూసే పరిస్థితి వచ్చింది. మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సంస్థలకి అంటే దీనికి కారణం ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పక తప్పదు.